ఆదాము కుటుంబానికి పట్టినటువంటి ఒక దరిద్రపు రోగం సంగతి ఇప్పుడు నీకు చెప్పాలి. నేను వేరే వాడికంటే నేను వేరు, నేను స్పెషల్, వాడికంటే నేను గ్రేటు అనుకునే అవకాశం ఉన్నప్పుడు ఆదాము కొడుకు ఆదాము కూతురు ఎప్పుడు వదులుకోరు. మళ్ళీ చెప్తున్న స్టేట్మెంట్, ఐఎమ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ అండ్ ఐఎమ్ సుపీరియర్ టు అదర్స్. ఐఎమ్ డిఫరెంట్ అండ్ ఐఎమ్ సుపీరియర్. వేరే వాళ్ళకంటే నేను వేరే స్పెషల్, నేను వాళ్ళకంటే ఉన్నతమైన వాడను, ఉన్నతమైన దాన్ని అనుకునే అవకాశం ఉంటే ఆదాము పిల్లలు ఎప్పుడూ వదులుకోరు. ఇది వీళ్ళందరికీ వచ్చినటువంటి గజ్జి, ఆదాము పిల్లలకున్న గజ్జిది. ఈ గజ్జి మీద ఆధారపడి కట్టబడింది కుల వ్యవస్థ. కులం అంటే అర్థం ఏంటి? పుట్టుకతోనే నేను డిఫరెంట్ అండి బై బర్త్. అంటే ఎట్లా డిఫరెంటో మరి, ఎట్లా డిఫరెంట్? పుట్టుకతోనే మేము బ్రాహ్మలు, మేము రెడ్లు, మేము కమ్మ, మేము మాల, మేము మాదిగ, మేము ఎరకల, మేము మంగళి. సరే మంచిది. ఎట్లా, ఏ విధంగా నువ్వు డిఫరెంట్? 4 కాళ్ళు ఉన్నాయా, 3 చేతులు ఉన్నాయా, లేకుంటే ముఖం మీద కళ్ళు వెనక్కున్నాయా, లేకుంటే ఎట్లాగా, లేకుంటే ఎంత తోక ఉందా, ఏమన్నా కొమ్ములు ఉన్నాయా, తొండ ఉందా, ఏముంది? ఏ విధంగా నువ్వు వాట్ వే యు ఆర్ డిఫరెంట్? వాళ్ళందరూ నోట్లోంచి తింటే నువ్వు ముక్కులోంచి తింటావా? అందరూ అన్నం తింటుంటే నువ్వే గడ్డి తిని బతుకుతావా? లేకుంటే పవిత్రమైనటువంటి గోమాత మలముతో చేసిన పిడకలు తింటావా? ఏమండి, ఎట్లా డిఫరెంటో చెప్పు. అదేమో తెలియదు, కానీ కొంచెం నేను సపరేట్ అనుకోవడంలో గొప్ప సాటిస్ఫాక్షన్ ఉంది. దిస్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఆడమ్స్ చిల్డ్రన్. ఐఎమ్ నాట్ ఓన్లీ సపరేట్, బట్ ఐఎమ్ ఆల్సో సుపీరియర్ టు సంబడి. ఈ కుల వ్యవస్థలో ఉన్నది ఏంటంటే, ప్రతి కులవాడు కూడా నాకంటే తక్కువ కులం ఒకటి ఉంది కదా అని సంతోషపడతాడు. నాకంటే పైన ఉన్నవాళ్ళు ఉంటే ఉండని, నాకు సంబంధం లేదు, కానీ వీళ్ళకంటే నేను పైన ఉన్నా కదా, సో ఐఎమ్ గ్రేట్. ఏమండి, దళిత సోదరులు ఏమనుకుంటారంటే, బ్రాహ్మలు, రెడ్లు, కమ్మ, కాపు అందరూ మాకంటే హయ్యర్ కాస్ట్ అయితే అవన్నీ కాక, కానీ మాకన్నా కింద వేరే ట్రైబల్స్ ఉంటారు, వాళ్ళకంటే మేము. అసలు వీళ్ళిద్దరూ కూడా కలవరు. దళితులు అన్న వాళ్ళు మాలలు, మాదిగలు అన్న ఈ మాల సోదరులు, మాదిగ సోదరులు కలవరు. ఒక మాలమ్మాయి, మాదిగ అబ్బాయి ప్రేమించుకున్నారు. నేను వాళ్ళ సంబంధం మాట్లాడడానికి వెళ్తే వాళ్ళ మాదిగ అబ్బాయి వాళ్ళ ఫాదర్ అని, ఆఫ్టర్ ఆల్ ఒక మాలమ్మాయిని నా ఇంటి కోడలను చేసుకుంటానా? వాళ్ళ మా అమ్మాయి వాళ్ళ ఫాదర్ అంటే, ఆఫ్టర్ ఆల్ మాది కూడా ఇంటికి నా కూతురుని ఇస్తాను. ఎవరు ఆఫ్టర్ ఆల్ రా బాబు? మీరిద్దరూ ఆఫ్టర్ ఆల్ అని చెప్పి వాళ్ళు ఊరు బయటికి వెళ్ళగొట్టారు. ఇద్దరు అంటరాని వాళ్ళు అని చెప్పి ఊరు బయట పెడితే వీళ్ళు ఒకరికొకరు అంటరాని వాళ్ళు. మాల సోదరులు, మాదిగ సోదరులే ఒకరికొకరు పిల్లల్ని ఇచ్చిపుచ్చుకోకపోతే మరి కమ్మవారు, బ్రాహ్మణులు, రెడ్లు, క్షత్రులు ఎలా కలుస్తారు? బ్రాహ్మణులకు, ఇతర అగ్రవర్ణాల వాళ్లకు కులపిచ్చి ఉందని విమర్శించే హక్కు దళిత సోదరులకు లేదు. ఎప్పుడు ఆ హక్కు ఎప్పుడు వస్తుందంటే, కనీసం మీరన్నా కలిసి పిల్లల్ని ఇచ్చిపుచ్చుకొని ఒక కులం అయిపోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. కనీసం ముందు ఇక్కడ మొదలుపెట్టిన సంస్కరణ. అంటరాని వారుగా ఎంచబడిన దళిత సోదరులు ఉన్న 2 వర్గాలు ఒకళ్ళకొకళ్ళు పిల్లల్ని ఇచ్చిపుచ్చుకొని మీరిద్దరు ఏకకులం అయిపోతే దేశాన్ని బాగు చేయడానికి ఈ కొత్త కులం ఒకటి చాలు.
ఈ మాల మాదిగ అనే రెండు కులాల్లో ఉన్న మొదటి అక్షరాలను కలిపి ఒక కొత్త కులం ఆల్రెడీ ప్రతిపాదన జరిగింది, మామాలు అని. మాల మాదిగలు అని రెండు కలిసి మామాలు. మేము ఎవరు అంటే మామాలు అండి అని. నాకు ముందు అర్థం కాదా? మీరు ఎవరేనంటే మామాలు అంటే మేము అల్లులో ఏంటండి? మీరు మామాల, మరి అత్తయ్యలు ఎవరు అంటే? అట్లా కాదు సార్, పెద్ద శాస్త్రం ఉంది, అందులో రహస్యం ఉంది. ఈ మా అంటే అది, ఆ మా అంట. నేను అన్నాను, ఏ మాను ఏదనుకోవాలో చెప్పండి. ఏదనుకున్నా పర్లేదు సార్, అదేనా మానే ఇదేనా మానే కదా మామ. అది ఎంత గొప్ప విజన్ అది నిజంగా. నేను చెప్తున్నా, ఈమా కలిసి భారతదేశ జనాభాలో 30% ఉన్నారు. 30% ఆఫ్ ద కంట్రీ పాపులేషన్. ఈ వీళ్ళు వాళ్ళు కలిశారు అనుకోండి, ఇక మిగతా కొంతమంది విప్లవాత్మకమైనటువంటి భావాలు కలిగినటువంటి వారు, సంస్కరణవాదులు అన్ని కులాల్లో కూడా ఉన్నారు, వాళ్ళు కూడా కలిశారు అనుకోండి. వీళ్ళంతా కలిసి దేశ జనాభాలో 40% వీళ్ళే ఉంటారు. దేశాన్ని బాగు చేయడానికి, సంస్కరించడానికి ఇది సరిపోతుంది. ఎందుకంటే ఆ మిగతా 60% ఉన్నారు చూడండి, వాళ్ళు 60 వర్గాలుగా కొట్టుకొని చస్తుంటారు. వాళ్ళు ఈ రెండు ఒకటి కావాలి, అప్పుడు మిగతా కులాలు కూడా కలిసిపోండి అని చెప్పి అవకాశము, అధికారము, హక్కు వీళ్ళకు ఉంటుంది. అంటరాని వాడు అని ఊరు బయటికి వెళ్ళబోతే వీడే ఇంకోటి అంటరాని వాడు అనుకుంటాడు. ఆఫ్టర్ ఆల్ వాడికి ఇస్తానా? ఆఫ్టర్ ఆల్ ఆపిల్ ఏమిటో ఆఫ్టర్ ఆల్, ఎట్లా ఆఫ్టర్ ఆల్ అంటే ప్రతి ఒక్కరు కూడా ఇంకొకరిని ఆఫ్టర్ ఆల్ అనుకోవడమే కుల వ్యవస్థ. బ్రాహ్మణుండి మిగతా వాళ్ళను ఆఫ్టర్ ఆల్ వాడా అంటాడు. రెడ్లు అలాగే, కమ్మవారు అలాగే, కాపులు అలాగే, మాలలు అలాగే, మాదిగలు, ఆఖరికి ఎరుకల వాళ్ళు, డక్కల వాళ్ళు, వాళ్ళు కూడా వాళ్ళకంటే నీచుడు కూడా ఒకడు ఉంటాడు. ఆఖరికి వీళ్ళందరూ ఎవ్వరూ నీచులు కాదు, అందరూ ఆదాము హవ్వల రక్తానికి పుట్టినోళ్ళేనని బైబిల్ చెబుతుంది. అది మన విశ్వాసం. సరే, ఇంతకు ఈ సోదంతో ఎందుకు చెబుతున్నామంటే, ఈ గజ్జి కారణంగానే, ఈ కుల గజ్జి ఎందుకు చూశారు, కుల కుష్టు, ఆ మాట బాగుంది. గజ్జి కంటే కుష్టు అనేది మంచి బిరుదు దానికి. ఈ కులం అనే కుష్ఠరోగం కారణంగానే ఇదిగో దేవుడు ఈ పాలసీకి వచ్చాడు. నేను చెప్తున్నాను ప్రాక్టికల్గా ఎక్కువ మంది బ్రాహ్మలే ఉంటే బాగుండు కదా. ఒక పులిపాక జగన్నాథం గారు, ఒక చౌదరి పురుషోత్తం గారు, ఆర్ఆర్కే మూర్తి గారు, ఇట్లాగా ఎక్కడ ఏదో వేళ్లతో లెక్క పెట్టగలిగినంతమంది ఉన్నారు. ఎక్కువ మంది వీళ్ళు కులం తక్కువలే ఉన్నారుగా అనే ప్రశ్నకు సమాధానం చెప్తున్నా. అసలు భారతదేశంలో అందరూ క్రైస్తవులు, క్రైస్తవేతరులు, అధర్మ పీఠం వాళ్ళు అందరూ బాగా చెవులు తెరుచుకొని వినండి. భారతదేశంలో మొట్టమొదట రక్షింపబడిన 300 మంది బ్రాహ్మణులు తిరువాన్కూరు మహారాజా వారి సంస్థానంలో ఆస్థాన పురోహితులు. భారతదేశంలోనికి మొట్టమొదట వచ్చి ఈ 300 మంది పురోహితులకు సముద్ర జలాలలో బాప్తిస్మములిచ్చి క్రైస్తవ సంఘములో వారిని చేర్చినటువంటి దైవజనుడు యేసు ప్రభు వారి ప్రథమ శిష్యులలో ఒకడు తోమా. 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారు మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయిన తరువాత ఆయన శిష్యులు లోకమంతటికి సువార్త వ్యాపింపజేస్తూ, తోమా అనే శిష్యుడు మొదట సిరియాకు వెళ్ళాడు. సిరియా నుండి ఓడ ప్రయాణం చేసి కేరళ రాష్ట్రంలో ట్రావెన్కూర్ ఓడ రేవుకు వచ్చాడు. ఆ ఓడ రేవు దిగగానే అక్కడ బ్రాహ్మలు సంధ్యావందనం ఏదో చేస్తున్నారు. వాళ్లకు సువార్త చెప్పాడు. ఒక అద్భుత కార్యం జరిగింది, సూచక్రియ జరిగింది. ఆ 300 మంది బ్రాహ్మణ పురోహితులు
యేసుక్రీస్తే నిజమైన దేవుడు రక్షకుడని ఒప్పుకున్నారు. ఆన్ ద స్పాట్ అక్కడే తోమా భక్తుడు 300 మంది బ్రాహ్మణ పురోహితులకు సముద్ర జలాల్లో బాప్తిస్మం ఇచ్చాడు. యేసు ప్రభు యొక్క సువార్త ఇంగ్లీష్ వాళ్ళతో, ఆంగ్లేయులతో, బ్రిటిషర్స్తో భారతదేశంలోనికి వచ్చిందనేది అపప్రథ తప్పుడు అభిప్రాయము. తెల్లోళ్ళ ద్వారా వచ్చింది, తెల్లోళ్ళు ఏదో పాలపొడి గోధుమ పిండి చేశారు, అంత బహ్వాస్. ये सब बकवास है, ये आपके गलत फहमी है. తప్పు అభిప్రాయం. బుర్రకాయలు అంత తుప్పు పట్టిందిరా మీకు. చెప్పుతుంటే చెవుడొచ్చింది, కులగజ్జి కులకుష్టి పట్టింది. మీరు సత్యాన్ని చూడలేకపోతున్నారు. బ్రిటిషర్స్ అంటే, ఆంగ్లేయులు అంటే ఈ యేసు మతాన్ని తెచ్చారంటే పాలపొడి అది ఇచ్చేసి అందరినీ మార్చేశారట. ఈ బకవాస్ జరుగుతూనే ఉన్నది. తప్పున్నర తప్పు. 2000 సంవత్సరాల క్రితం మొట్టమొదట బ్రాహ్మణులు బాప్తిస్మాలు పొంది భారతదేశంలో ప్రథమ క్రైస్తవులైనప్పుడు బ్రిటన్ సామ్రాజ్యమే లేదు. దేర్ ఇస్ నో గ్రేట్ బ్రిటన్. స్కాట్లాండ్, ఐర్లాండ్ అండ్ ఇంగ్లాండ్, ఈ 3 రాజ్యాలు కలిసింది యునైటెడ్ కింగ్డమ్. వాళ్ళు 3 కలిసి ఒక రాజ్యమై ప్రపంచాన్ని మేము ఏలుతామని చెప్పి వాళ్ళు ఓడ ప్రయాణాలు చేసి ఫిరంగులు తుపాకులు అమ్మి అలాగున వాళ్ళు కాలనియల్ ఎంపైర్ సృష్టించుకున్నారు. చరిత్ర తెలిస్తే మాట్లాడాలి. ఏం తెలుసు వాడికి అసలు? బైబిల్ తెలియదు, ఒప్పుకున్నాం, పర్వాలేదు, క్షంతవ్యము. నీ దేశ చరిత్ర నీకు తెలియాలి. ప్రపంచ చరిత్ర, దేశ చరిత్ర, మన జాతి చరిత్ర ఎరిగిన వాడెవడు కూడా అట్లాంటి తిక్కవాగుడు వాగడు. ఇండియాలో ముందు 300 మంది బ్రాహ్మణులు బాప్తిస్మం పొందినప్పుడు అసలు బ్రిటిషర్స్, ఆంగ్లేయులు బట్టలు లేకుండా జంతువుల్లాగా అడవుల్లో బట్టలు లేకుండా తిరుగుతున్నారు, ఆటవికులు. క్రీస్తు సువార్తను తీసుకొని ఇంగ్లాండ్కి వెళితే, యేసు ప్రభు దాసులు వెళితే వాళ్ళు బట్టలు లేకుండా తిరుగుతున్నారు, ఆటవికతగా. పచ్చి మాంసం పీక్కొని తింటున్నారు తోడేళ్లలాగా. క్రీస్తు సువార్త సేవకులు వెళ్ళి వాళ్ళకి బట్టలు కట్టుకోవాలి, ఆడవాళ్ళు మగవాళ్ళు ఇలా జంతువుల్లాగా తిరగొద్దు, మనం జంతువులం కాము, సిగ్గు కప్పుకోవాలి, మానం కప్పుకోవాలి అని బట్టలు కట్టుకోవడం నేర్పించి, చదువు నేర్పించి, సంస్కారం నేర్పించి, మాంసం వాళ్ళకి పచ్చి మాంసం తినకండి, జంతువుల్లాగా ఉడకబెట్టుకొని ఉప్పు కారం వేసుకొని తినండి అని వాళ్ళకి నేర్పించారు సువార్త సేవకులు. ఇంగ్లాండ్ దేశస్థులకు క్రీస్తు దాసులు సంస్కృతి నాగరికత నేర్పిస్తున్నప్పుడు అప్పుడప్పుడు వాళ్ళు బట్ట కట్టుకుంటూ ఉడకబెట్టుకొని మాంసం తినడం నేర్చుకుంటున్నప్పుడు ఆల్రెడీ భారతదేశంలో క్రైస్తవ సంఘం ఉంది. దాని పేరు మార్తోమా సిరియన్ చర్చ్. ఆ చర్చ్ ఈనాటికి కొనసాగుతుంది. ఆర్టీసీ క్రాస్ రోడ్లో టెలిఫోన్ ఎక్స్చేంజ్ సందులోపల పోయి చూడండి, సత్యాసక్తి కలిగిన వారు మార్తోమా సిరియన్ చర్చ్ అక్కడ ఉంది. ఆర్టీసీ క్రాస్ రోడ్ హైదరాబాద్. టెలిఫోన్ ఎక్స్చేంజ్ సందులోపల పోయి అడగండి మార్తోమా చర్చ్ ఎక్కడ ఉందని. అక్కడికి వెళ్ళి అడగండి మీ డినామినేషన్ ప్రారంభం ఏంటంటే చెప్తారు. 2000 years back when St. Thomas came to Travancore, our forefathers received Christ 2000 years back. వాళ్ళు చెప్పుకుంటూ ఉంటే వాళ్ళందరూ బ్రాహ్మలే. వాళ్ళేమో తోమా వచ్చాడు, మా 2000 ఏళ్ల కింద మా మూల పురుషులను వాళ్ళు ఆయన బాప్తిసం ఇచ్చాడు, ప్రభువులోకి నడిపించాడని వీళ్ళు చెప్పుకొని ఉంటుంటే, వీడేమో లేదు ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి మాలోలు మాదిగోలను గోధుమ పిండి ఇచ్చి మార్చారు. బకవాస్ అనకపోతే ఏమన్నా